जय श्रीराम अंदर की नमस्कार वेलकम टू न्यूज़ अखंड నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్ మన దేశాన్ని కూడా షాక్ గురి చేస్తా ఒక స్టార్టప్ తో దూసుకుపోతుంది ఒక మన దేశం ఏంది ప్రపంచ దేశాలే అంటే ఓరి నాయన ఇదేంద్ర స్వామి అంటున్నాయి ఏది ఈ పాకిస్తాన్ స్టార్ట్ చేసినటువంటి ఈ స్టార్టప్ ని చూసి సరే ఇంతకో ఆ స్టార్టప్ కథ ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా నిజానికి గత 7 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉండాలి మన దేశంలో ఎప్పుడైతే నోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారో ఆ తరువాత సంవత్సరం నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు కష్టాలు అయితే మొదలైపోయినాయి అప్పుడు దాకా ఏం చేస్తున్నారు తెలిసిన ఇలా మన అప్పుడు ఏలా జిరాక్స్ తీసేటే మొత్తం అంతా ఈ దొంగ నోట్లన్నీ కూడా ప్రింట్ చేసేది మన దేశంలోకి పంపించేది ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు మామూలు కథ కాదు ఏంలా ఆలోచన చేసి మోడీ గారు సావు దెబ్బ కొట్టారు సరే అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక మాన్యంలో కూరుకుపోయింది ఒక పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి మరో పక్కన చూస్తే ఈ పాకిస్తాన్లో వరదల మూలంగా వ్యవసాయం బాగా దెబ్బతినిపోయింది ఇంకో పక్క మన మోడీ ప్రభుత్వం ఈ సింధు నది జలాలను నిలిపేయడంతో నీటి కోసం ఈ పాకిస్తాన్ నకనకలాడిపోతుంది నిజం చెప్పాలంటే గత 7 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ పరిస్థితి అదేదో పెద్దోళ్ళు సామి చెప్పినట్టు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ నెట్టున్నదనమాట సరే ఒక పక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలో తగ్గుముఖం పడుతున్నాయి మరో పక్కన చూస్తే ఈ పాకిస్తాన్లో పరిశ్రమలన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా మూతపడిపోతా వచ్చినాయి పాకిస్తాన్లో ఉండేటటువంటి వ్యాపార సంస్థలు అన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయినాయి ఇందాక చెప్పినట్టు వ్యవసాయం అయితే పడకేసింది చేపల పరిశ్రమ అనేది దెబ్బతినిపోయింది రొయ్యల సాగు అనేది పూర్తిగా ఖాళీ అయిపోయింది దీనికి తోడు రోజు కూడా చెప్పబట్టుకొని ఈ పాకిస్తాన్ ప్రపంచం అంతా కూడా తిరగాల్సి వస్తుంది దేనికి అడుగు తినేదానికి దీంతో ఈ పాకిస్తాన్ బాగా ఏది విపరీతంగా లోతుగా ఆలోచన చేసి ఒక సరసమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది అనమాట అదే సరికొత్త స్టార్టప్ ను ప్రారంభించడం ఆ స్టార్టప్ పేరే గాడిదల్ని పెంచడం ఇదేందిరా స్వామి స్టార్టప్ అన్నావు నువ్వు ఏందేందో మాట్లాడినావు ఆగిరికి తీసుకొచ్చి గాడిదలు పెంచుతారని చెప్తున్నావు ఏందనంటే అదే వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే అదే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన అద్భుతమైన ఆలోచన ఏంటంటే ఈ గాడిదలను పెంచడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ గాడిదల మాంసానికి అదేవిధంగా ఈ గాడిదల ఎముకలకు మంచి గిరాకీ ఉండదంట నాయన మనకైతే తెలియదు ఆ పెంచే వాళ్ళకు వాటిని తినే వాళ్ళకి తెలిసి ఉండాలా ముఖ్యంగా చైనాలో 100 కోట్లలో ఈ గాడిదల మాంసం మార్కెట్ ఊపందుకుంటుందంట వాడమ్మ ఆవిడది కాదులే ఆ చైనా వాళ్ళు గాడిదలేంది గాడిదలు ఈ కుక్కలు నక్కలు ఏల బొద్దింకలు వాటిని ఏదైనా పురుగులైనా ఏదైనా తింటారు వాళ్ళు తినందే ఉండదు చైనా వాళ్ళు అట్నే ఈ గాడిదల మాంసానికి ఆడ విపరీతమైన డిమాండ్ ఉండదంట ఏడా చైనాలో అందుకే ఈ గాడిదల మార్కెట్లోకి ఇతర దేశాలైనటువంటి ఏది ఈ బంగ్లాదేశ్ మయన్మారు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఈ బిఖారీ దేశాలన్నీ కూడా అడుగు పెట్టకుండా ఎవరు ఈ పాకిస్తానే ముందుగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం భావించిందనమాట ఏది అడుగు తినే దాంట్లోనా ఆ దేంట్లోనా కూడా మేమే ఫస్ట్ ఉండాలా ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు మయన్మార్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఈ దేశాలకు ఏది ఛాన్స్ ఇచ్చేదిలే మేమే దాంట్లో కూడా ముందు ఉంటాం దేంట్లో గాడిదలు పెంచే దాంట్లో అని చెప్పేసి ముందరసలో నిలబడ్డారనమాట అనుకున్నదే తడువుగా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ చైనా ఎకనామిక్ కోఆపరేషన్ కింద చైనా కంపెనీ అయినటువంటి జింగింగ్ తో ఒక తిరుగులేనటువంటి అతి గొప్ప పనికి మాలినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకునేది ఏం ఒప్పందం పనికి మాలిన ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారం చైనాకు చెందినటువంటి జింగింగ్ సంస్థ పాకిస్తాన్లో గాడిదల పెంపకానికి గాను $37 మిలియన్ పెట్టుబడులు పెట్టున్నదంట దేనికి గాడిదల పెంపకానికి అంటే మన దేశ కరెన్సీలో 328 కోట్ల రూపాయలు అనమాట అంటే పాకిస్తాన్ కరెన్సీలో దాదాపుగా 1000 కోట్ల పాకిస్తాన్ రూపాయలు అనమాట ఇక ఈ డబ్బుతో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్లో 40 గాడిదల ఫామ్లు ఏర్పాటు చేయనుండాలి ఒక్కొక్క ఫామ్లో 2000 గాడిదలు చొప్పున 40 ఫాముల్లో సంవత్సరానికి 80,000 గాడిదలను ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకునింది ఇక ఈ గాడిదల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత వచ్చే 3 సంవత్సరాలలో ఈ గాడిదల పెంపకాన్ని రెట్టింపు చేయాలని ప్రతి సంవత్సరానికి 1,60,000 గాడిదలను ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ టైం బాండ్ పెట్టుకునింది ఇక అప్పటి నుంచే చైనాకు ప్రతి నెల కూడా అంటే నెల కూడా 10,000 గాడిదలను ఎగుమతి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయించుకునేది ఇక చైనాలో గాడిదలకు మంచి గిరాకీ ఉండాలి గాడిద మాంసం అన్నా గాడిద పాలు అన్నా గాడిద ఎముకలన్నా చైనా వాళ్ళు పడి సచ్చారంట అందుకే ఈ విషయాన్ని గుర్తించేటువంటి
ఈ పాకిస్తాన్ మిగతా బికారీ దేశాల కంటే ముందుగానే ఈ వ్యాపారాన్ని అయితే ప్రారంభించేసింది. పైగా ఈ గాడిదల వ్యాపారం ద్వారా చైనాతో మరిన్ని సత్సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం అయితే భావిస్తుందంట. ఈ మధ్య ఈ పాకిస్తాన్ అమెరికా మెప్పు కోసం నానా తిప్పలన్నీ కూడా పడుతుంది. దీంతో ఈ విషయం పైన చైనా బాగా కోపంగా ఉండదు. ఎవరి మీద? ఈ పాకిస్తాన్ మీద. అందుకే ఈ గాడిదల మాంసాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి దానిని చైనాకు ఎగుమతులు చేస్తా ఈ చైనా వాళ్ళ ప్రశంసలు పొందాలని, అలాగే $4 కూడా వెనకేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ భావించేది ఏంది? ఆల్రెడీ ఈ గాడిదల ఫామ్ను ఇప్పటికే ఏర్పాటు చేస్తుంది కూడా. అది పాకిస్తాన్ అంటే మామూలు కథ కాదు వాళ్ళది. ఎవరికి వస్తుంది? ఎంతమందికి వస్తుంది కాదు ఇలాంటి ఆలోచనలు? ఎంతమందికి వచ్చాయి చెప్పండి. ఇక ఈ పాకిస్తాన్ అతి తెలివి చూసి భారత ప్రభుత్వం షాక్లో ఉండిపోయింది. పాకిస్తాన్ పరిస్థితి చూసి నవ్వుకోవడం మోడీ ప్రభుత్వం వంతైందనమాట. అది కథ. వీళ్ళంట మన దేశాన్ని బీట్ చేస్తారంట. ఏమి కథలు, ఏమి తెలివితేటలు, మామూలు కాదు. ప్రపంచంలో అది ఏమైనా కూడా వాళ్ళకే వెళ్తుంది. అది మామూలు కథ కాదు. ప్రపంచాన్ని నవ్వించడంలోనూ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలోనూ పాకిస్తాన్ తర్వాతనే. అది ఏ విషయంలో కూడా. మన క్రికెట్ అయిపోయింది, ఏ విధంగా జరిగిందో మనం అంతా కూడా చూసినాము. రాఫెల్ యుద్ధ విమానాలు ఇంకేడుకో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ గాడిదలు వంతు వచ్చిందనమాట. అది పరిస్థితి. మొత్తానికైతే మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే బాగా ఎంజాయ్ చేసి ఉంటారులే నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా బాగా నవ్వుకోవాలి కదా. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.